మీద ఒక బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? నీ దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి, నీ దేవుడు చేసిన అద్భుతాలను గురించి నీ బిడ్డలకు నీవే తెలియపరచాలి. మోషేకు తన తల్లి పాలు పెడుతూ ఉగ్గుపడుతూ కూడా దేవుని మాటలను చెప్పేదంట. అందుకే మోషే అంత గొప్ప నాయకుడిగా అయ్యాడండి. కొన్ని లక్షల మంది, ఇంచుమించు 20 లక్షల దాటి ప్రజలను ఒక్క మోషే నడిపించగలిగాడంటే కారణం ఏంటండి? తన తల్లి తనకి ఉగ్గుపాలతో వాక్యాన్ని బోధించింది కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజులు ఎలాగున్నాయంటే, తల్లి పిల్ల కలిసి సినిమా చూసే రోజులు, తల్లి పిల్ల కలిపి సీరియల్స్ చూసే రోజులు, తల్లి బిడ్డ కలిసి జోకులు వేసుకునే కాలం ఇది. వాక్యాన్ని పంచుకునే కాలంలో ఉన్నామా మనం అని అంటే, ఏ తల్లి కూర్చోబెట్టి ఏ బిడ్డకి వాక్యం బోధిస్తుంది అని అంటే చాలా కరువు అండి. ఎక్కడ